అకస్మాత్తుగా దేవుడి విగ్రహం పగిలిపోయిందా? దాని అర్థం ఏంటో తెలుసా? సాధారణంగా మనం ఇంట్లో ఎన్నో రకాల విగ్రహాలను పెట్టుకుని పూజిస్తూ ఉంటాము. అలాగే మరికొన్ని విగ్రహాలను ఇంట్లో అలంకరణ వస్తువులుగా కూడా పెట్టుకుని ఉంటాము. కొన్ని కారణాల వల్ల అనుకోకుండా పొరపాటున ఆ విగ్రహం పగిలిపోవడం జరుగుతుంది. ఇలా విగ్రహాలు పగిలిపోవడం వల్ల చాలా మంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తారు. ఇలా విగ్రహాలు పగిలిపోవడంతో ఏదైనా చెడు జరుగుతుందా? చెడు జరుగుతుందని చెప్పడానికి సంకేతంగా ఈ విగ్రహం పగిలిపోయిందా అంటూ ఎన్నో రకాల సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. మరి అకస్మాత్తుగా దేవుడి విగ్రహాలు లేదా ఇతర విగ్రహాలు పగిలిపోతే అర్థం ఏంటి అనే విషయానికి వస్తే, ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు పగిలిపోతే చాలా మంది దానిని పాజిటివ్ గానే తీసుకుంటారు. ఇలా విగ్రహం పగిలిపోవడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి మొత్తం బయటకు వెళ్లిపోతుందని భావిస్తూ ఉంటారు. కానీ మరికొందరు ఏదో కీడు జరగబోతుందని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఇకపోతే ఇంట్లో పగిలిపోయిన విగ్రహాలు ఉంటే చాలా మంది వాటిని సరిచేసి పెడుతుంటారు. అయితే ఇలా పెట్టడం వల్ల ప్రతికూల శక్తి మాత్రం ఇంట్లోకి వస్తుందని, అందుకే వెంటనే పగిలిపోయిన విగ్రహాలు లేదా దేవుడి ఫోటోలు, అద్దం వంటివి ఉంటే కనుక వెంటనే వాటిని బయట పడేయాలని చెప్తుంటారు. అయితే ఈ విగ్రహాలను రోడ్డుకి ఇరువైపులా చెత్త కుప్పలోనూ పడేయకూడదు. దేవుడి విగ్రహాలను ఎప్పుడూ కూడా గౌరవప్రదమైన ప్రదేశాల్లోనే పెట్టాలి. అంటే ఏదైనా నీరు ప్రవహిస్తున్నటువంటి నీటిలో నిమజ్జనం చేయడం లేదా దేవాలయాలలో పెట్టడం వంటివి చేయాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.